ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం ఇలాగున కలిసి ప్రభును స్తుతించే కృపా భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ప్రియులారా, ఈరోజు ఏప్రిల్ 22 మనం గడిచిన ఫిబ్రవరి 25, 26 తారీఖుల నుండి కనిపెట్టి చేసిన ప్రార్థనలకు ఫలితమైనటువంటి సమయానికి ప్రభు మనల్ని నడిపించుచున్నారు. కనుక ఆత్మీయులకు ప్రేమతో మనవి చేస్తున్నాను, అందరూ సిద్ధపడండి. పగలు దైవజనులు కణితి అబ్రామయ్య గారు మనకు వర్తమానాన్ని మందిరంలో బోధించనై ఉన్నారు. రాత్రి సాయంత్రం 6 గంటలకు యథావిధిగా సభ ఆరంభమవుతున్నది. బైబిల్ గ్రంథంలో కొర్నేలి అనబడిన భక్తుడు ఉన్నాడు. మనందరికి బాగా అతడు మిక్కిలి పరిచయస్తుడు. దైవజనుడు వారి గృహానికి వస్తున్నాడన్న సంగతి ఆయన ఎరిగి తన స్నేహితులను, బంధువులను, ముఖ్యమైన వారిని అందరినీ పిలిపించుకున్నాడు. అద్భుతం, వాక్యం ఆయన చెప్పలేదు, దైవజనుడు వర్తమానాన్ని అందించారు. దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేశారు. కొర్నేలి అంత వాక్యం చెప్పలేకపోవచ్చు. పోనీ పేతురు గారు వెళ్ళి పిలిస్తే కొర్నేలి బంధువులు రాకపోవచ్చు. పిల్లరా, ఇక్కడ చూసారా, ఒక విశ్వాసి చేయవలసిన పని విశ్వాసి చేశారు, దైవజనుడు చేయవలసిన పని దైవజనుడు చేశారు, దేవుడు జరిగించవలసిన కార్యాన్ని దేవుడు జరిగించారు. కనుక సేవకునిగా నా 2 చేతులు జోడించి మనం చేస్తున్నాను. తప్పక మన స్నేహితులను, బంధువులను, రక్త సంబంధికులను సభలకు ప్రేమతో వారిని ఆహ్వానించండి. వారిని గ్రౌండ్ వరకు నడిపించడం మీ పని. గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత వారి హృదయంలో దేవుని యొక్క వర్తమానాన్ని చేర్చడం సేవకుల పని. నాటువాని యందు కానీ, నీళ్లు పోయువాని యందు కానీ ఏది లేదు. వృద్ధి చేయు, కలుగజేయు దేవునిలోనే ఉన్నది. అలాగనే నడిపించే వారిలో కానీ, బోధించు వారిలో కానీ ఏది లేదు. దేవుడే వారి పక్షాన వారి హృదయాలను తెరవచేసి ప్రభు కార్యాన్ని జరిగిస్తారు. కనుక పిల్లరా, ఎన్నో దినాలుగా దేవుని సన్నిధిలో విజ్ఞాపనలతో చేసిన సమయానికి, మంచి తరుణానికి మనం నడిపించబడుతున్నాం. అందరూ సిద్ధపడండి. అలాగనే మరి ఈరోజు బాబు జాస్పర్ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ప్రియులారా, సంఖ్యాకాండం 34 అధ్యాయం 1 నుండి ఇంచుమించుగా 29 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాము. ఈ భాగంలో మరి దేశంలోకి వారు అడుగుపెట్టిన తర్వాత ఆ భూభాగమును పంచుకున్నటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పిల్లరా, ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడచ్చు. మొదటి వచనం, మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో కనాను దేశం అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొను కనాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యం మొదలుకొని ఏదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రం యొక్క తూర్పు తీరం వరకు ఉండును. దేవుడు హద్దులను తెలియజేశారు. అంత మాత్రమే కాదు పిల్లరా, వారు ఏ భాగాలను వారు స్వాధీనపరచుకోవాలనేది కూడా ప్రభు చెప్పారు. 9వ వచనం చూడండి, అక్కడ నుండి సరిహద్దు పిల్లరా మన్నించండి. 14వ వచనం, ఏలనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీలు, గాదీలు తమ తమ స్వాస్థ్యాలను పొందిరి. 13వ వచనం,
మోషే ఇశ్రాయేలుతో, మీరు చీట్ల చేత పొందబోచిన దేశము ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధగోత్రమునకును దీన్ని నీయవలెనని ఆజ్ఞాపించెను. అంటే 9 గోత్రాలని వింటున్నాం ఇక్కడ. నిజానికి యాకోబు గర్భాన పుట్టినది 12 మంది కుమారులు, 12 గోత్రాలు కదా. 12 మంది కుమారులు, 12 గోత్రాలు. మరి ఇక్కడ 9 గోత్రాలు అంటున్నారేంటి? మిగిలిన 3 గోత్రాలు వారేమి అంటే, మనష్షే, ఎఫ్రాయిము అనబడిన వారు అర్ధగోత్రములు. వారు సంపూర్ణ స్వాస్థ్యాన్ని పొందలేదు. లేవీలు, వారికి దేశంలో భూభాగమే లేదు. కనుకనే 9 గోత్రాలను గూర్చిన ప్రస్తావన ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవది, ఒక విశేషమైన సంగతి ఏంటంటే పిల్లరా, ఆ 9 గోత్రాలకు దీన్ని ఇయ్యవలెను అంటారు దేవుడు. అంటే దేవుడు తన పిల్లలకు ఈవులను ఇచ్చే దేవుడు అని మనం ఇక్కడ మరొకసారి మనం అర్థం చేసుకోవచ్చు. వింటున్నారా పిల్లరా? తన పిల్లలకు ఈవులను ఇచ్చే దేవుడు అని మనం గుర్తు చేసుకోవచ్చు. చూడండి, యోహాను సువార్త 3:16 మనందరికి తెలిసిందే కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయన అనుగ్రహించాను. అంటే దేవుడు అక్కడను తన కుమారుని ఇచ్చారు, ఇక్కడ వాగ్దాన దేశంలో తన పిల్లలైన వారికి భూమిని ఇచ్చారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, తమది కాని స్వాస్థ్యాన్ని దేవుడు వారికి ఇచ్చారు. తాము ఎన్నడూ ఎరగని భూభాగాన్ని దేవుడు వారికి ఇచ్చారు. ఎందుకొరకు అంటే ఆయన ప్రేమ ఇందులో వ్యక్తమవుతుంది, మొదటిది. ఇక 2, ఆ ప్రాంతీయ ప్రజలకు అనగా ఇశ్రాయేలు ప్రవేశించక మునుపున్న వారికి పాఠం నేర్పాలని దేవుని యొక్క సంకల్పం. 3, దేవుని యొక్క రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడాలనేది దేవుని యొక్క కోరిక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దాన్ని స్థాపింపబూనుకొని ఉన్న క్షణమున అది జరుగును. కానీ అలాగే ప్రభు కోరట్లేదు. ఆయన పిల్లలమైన మనం ఆయన పనిని జరిగించాలని, పనిలో పాలిభాగస్తులను అవ్వాలని, ప్రభు పాదాల చెంత చేరి ప్రభు యొక్క కృపను కనిపెట్టి దేవుని ఉన్నత సత్యాలను, దైవ సంకల్పాన్ని ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళాలనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. ప్రియరా, తండ్రిన దేవాది దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడిని యేసు ప్రభువును అనుగ్రహించారు. ఆదికాలంలో మరి పితరుల కొరకు ఒక దేశాన్ని దేవుడు వారి స్వాధీనపరిచారు. అయితే మరి ఈ కృపాకాలాన మనం దేవునికి ఏమి ఇవ్వాలి? మనం దేవునికి ఏది ఇద్దాము? కొండల మీద 1000 పొట్టేళ్ళను తెచ్చి ఆయనకి బలిగా అర్పించదమా? అవన్నీ ఆయనవేగా. పిల్లరా, ఏమిచ్చి ప్రభు యొక్క రుణాన్ని తీర్చగలం? ఏమిచ్చి ప్రభు యొక్క నామాన్ని ఉన్నతంగా గణపరచగలం? ఏమిచ్చి మనం ప్రభువును సంతోషింపచేయగలం? దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుడు ప్రేమ కలిగిన దేవుడు గనక తన పిల్లలైన వారి కొరకు ఇవ్వడం ఆరంభించి చిట్ట చివరికి తన ఏకైక కుమారుని కూడా లోకానికి ఇచ్చేశారు. నా కొరకు ఇచ్చేశారు, నీ కొరకు ఇచ్చేశారు. మరి మాటలు వినిచిన ఆత్మీయులారా, మరి నీ జీవితంలో దేవుని కొరకు ఏమి ఇచ్చావు? అంటే దేవుని కొరకు ఏమి ఇచ్చావు అనగానే మన దృష్టిలో ధనం గుర్తొస్తుందేమో. అట్టిది మనకు దూరమకును గాక. ఏమి ఇచ్చావంటే, నీ హృదయాన్ని ఇచ్చావా? నీ సమయాన్ని ఇచ్చావా? నీ బలాన్ని ఇచ్చావా? నీకు కలిగిన వారిని బట్టి ప్రభువుని స్తోత్ర ప్రార్థనలో ప్రభువుని గణపరిచావా? ఆలోచించు. దేవుడు ప్రేమించి మనకు కావలసినవన్నీ ఇచ్చారు. మన లోకాన్ని ఆశిస్తూ దేవునికి ఇవ్వవలసినవి కూడా ఇవ్వకుండా వెనుకంజ వేస్తున్నాం. మన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం, మన బలాన్ని ఇవ్వలేకపోతున్నాం. ప్రియులారా, అలాగునుండక ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. మనకైతే 1, 2, 3, 4 పిల్లలు ఉన్నారు.
కానీ తండ్రికి ఒకే ఒక్క కుమారుడు. ఆ కుమారుని కూడా నా కొరకు నీ కొరకు బలిగా అర్పించారు. కనుక ఆత్మీయులారా, సిద్ధపడదాం, ప్రభు సన్నిధి నిలుద్దాం, దైవ కృపను స్వాధీనపరుచుకుందాం. కృప తోడై ఉండునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని, మహిమ పొంది కార్యములు సఫలపరచండి. దినచర్య అంతట్లో తోడై ఉండండి. పగలు రాత్రి జరిగే కూడికలు సభను ఆశీర్వాదకరంగా చేయండి. ఆత్మీయ కుటుంబాలను దీవించండి. మా ప్రియులను ఆశీర్వదించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.